హలో గాయ్స్, ఈ రోజు వీడియోలో అయితే నేను గూగుల్ ఇన్పుట్ టూల్స్ గురించి అయితే చెప్తాను. మనకు నార్మల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుగులో టైప్ చేయడానికి అయితే అవ్వదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ ప్రీమియర్ ప్రోలో కానీ మనకి తెలుగులో టైప్ చేస్తే వేరే వర్డ్స్ అవి వచ్చి మనకి మర్జ్ అయిపోతూ ఉంటాయి. మొత్తం మనం తెలుగులో టైప్ చేసుకోవడానికి అయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పి ఒకటి క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనం ఇంగ్లీష్లో టైప్ చేసినా సరే మనకి తెలుగులో అక్కడ మన మొబైల్లో ఎలా అయితే చాటింగ్ చేస్తామో అలా వచ్చేస్తుంది. ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రోలో కూడాను మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ యూజ్ చేసి మనం ఆ తెలుగు టెక్స్ట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మనకి డిఫాల్ట్గా ఉన్న తెలుగు వర్డ్స్ని టైప్ చేస్తాను, ఎలా అవుతుందో చూద్దాం. మొత్తం అంతా మెర్జ్ అయిపోతుంది. నేను నేను వై కొడితే బాగా అవుతుంది, ఇక్కడ యూ కొడితేనేమో హా అవుతుంది. ఇలా మన సిస్టంలో ఉన్న తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రోలో కానీ ఇంకోలా చూస్తుంది. మన కీబోర్డ్లో సెర్చ్ చేస్తుంది మనకి. ఇక్కడైతే నేను తెలుగు పెట్టాను. ఇక్కడ ఇంగ్లీష్ ఉండి తెలుగు పెట్టాను. మన సిస్టంలో ఉన్న డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ పెట్టాను. మనం యూ నొక్కితే హా అని, హెచ్ నొక్కితే పా అని, వై నొక్కితే బా అని అసలు సంబంధం లేకుండానే చూపిస్తుంది. ఇలా కాకుండా మనం ఏం వర్డ్ టైప్ చేస్తే ఆ వర్డ్ తెలుగులో వచ్చేసిలా మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం క్రోమ్లోకి వెళ్దాం. సేమ్ ఎలా అయితే టైప్ చేయండి, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఫర్ డౌన్లోడ్ ఫర్ టైపింగ్. నేను ఇక్కడ ఇది చేయను, కొంచెం తప్పించి ఓకే కొట్టిన మనం ఇలా కిందకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి కదా, గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు డౌన్లోడ్ ఫర్ తెలుగు టైపింగ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా కిందకి వెళ్తే ఇక్కడ వాట్ ఈస్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ గూగుల్ ఇన్పుట్స్ అని తెలుగు అని ఉంది కదా, దాని మీద కర్సర్ పెట్టిన మనకి ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఒక ఓపెన్ అవుతుంది పేజ్. దాని మీద క్లిక్ చేయండి. ఓకే, డౌన్లోడ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ మీద క్లిక్ చేసినా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు. నార్మల్గా అయితే ఈ ఎక్స్టెన్షన్ లేకుండా మనకి గూగుల్ ట్రాన్స్లేట్లో తెలుగులో టైప్ చేసి అది కాపీ చేసి అందులో పేస్ట్ చేసుకోవడానికి అవుతుంది. కానీ అంత టైం ప్రాసెస్ ఎందుకు, మనం దీన్ని జస్ట్ కింద ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ సెట్ చేసుకుంటే మనం ఇలాగా ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుగులో మనకి ఇష్టమైనట్టు టైప్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత మనం ఇందులోకి డైరెక్ట్ డౌన్లోడ్ చేసిన ఆ ఫైల్స్ అనే డైరెక్ట్ డౌన్లోడ్లోకి వచ్చేస్తాయి గూగుల్ ఇన్పుట్ టూల్స్. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మనకి మ్యాక్సిమం అందరి దగ్గర విండ్రార్ ఉంటుంది, విండ్రార్లో ఫైల్ ఎక్స్టెన్షన్ కొట్టిన తర్వాత ఓకే క్లిక్. ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ ఫైల్ చేసేస్తుంది విండ్రారా. అందులోకి వెళ్ళిన తర్వాత రెండు ఫైల్స్ అని ఉంటుంది. ఫస్ట్ గూగుల్ ఇన్పుట్ తెలుగు, గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఫస్ట్ అయితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇన్స్టాల్ చేసుకోవడానికి అడుగుతుంది. ఎస్ఆర్నో ఎస్ క్లిక్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా డౌన్లోడ్ చేయండి. జస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ యూఎస్ డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు ఇదైతే యాడ్ అయింది, గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ ఇండియా, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంది ఇంగ్లీష్, తర్వాత నార్మల్ మన డిఫాల్ట్గా ఉండేది తెలుగుది. తర్వాత ఇది వచ్చేసి మన కీబోర్డ్లో మన ఇంగ్లీష్లో టైప్ చేస్తే డైరెక్ట్ మన తెలుగులో వచ్చేస్తుంది. మామూలు ఎక్సెల్లో అయినా, ఎంఎస్ వర్డ్లో అయినా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రోలో అయినా కూడా ఇవి ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులోకి వచ్చేస్తుంది. అది ఇన్స్టాల్ చేసినట్టు మన డైరెక్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది డైరెక్ట్. ఆ సాఫ్ట్వేర్ రెండు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎంతగా తక్కువ ఎంబీ ఉంటుంది అది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఉంది కదా, ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యూఎస్ ఉంది కదా, నేను తెలుగు కాకుండా తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంది కదా, నేను ఇందాక మనం ఇన్స్టాల్ చేసింది దాని మీద పెడదాం. దాని మీద పెట్టిన తర్వాత ఇక్కడ కీబోర్డ్లో మనం ఏం టైప్ చేస్తే మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది డైరెక్ట్. ఇక్కడ సజెషన్ కూడా చూపుతుంది. నేను కార్తిక్ అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను, KRTH కార్తిక్ అని టైప్ చేస్తే ఇక్కడ చూసారా మనకి కొన్ని సజెషన్లు అయితే వచ్చింది. ఇలా యూజ్ అవుతుంది అనమాట. మనకైతే కొన్ని సజెషన్లు అయితే ఇచ్చింది కదా, కార్తిక్ అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అనుకుందాం.
గణేష్ అని కొట్టాను. గణేష్ అయితే వచ్చేసింది నాకు. మనం చేసుకున్నాం. ఇలా మనం తెలుగులో మనం ఇక్కడ కీబోర్డ్లో మన నేమ్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగు వర్డ్స్ అవి కన్వర్ట్ అయిపోతాయి తెలుగులోకి. అదే ఈ సాఫ్ట్వేర్ లేకపోతే మనకి మెర్జ్ అయిపోతుంటాయి. ఇప్పుడు మీకు ఇలా రాకుండా మీకు మెర్జ్ అయిపోయినట్టు గట్రా వస్తే మనకి ఇక్కడ ఎడిట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ టైప్లోని నాకైతే ఇక్కడ ఈ టైప్లో మనకి సౌత్ ఏషియన్ టైపు, ఇంకోటేమో లాటిన్ అని ఉంటుంది. నార్మల్గా అయితే డిఫాల్ట్గా లాటిన్కి టిక్ మార్క్ పెట్టేసి ఉంటుంది. అది మన సౌత్కి పెట్టుకుని ఉండాలా. ఇది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి 2024 వెర్షన్ కాబట్టి ఇక్కడ ఏం చూస్తలేదు. అది టెక్స్ట్ ఇంజిన్ అని ఉంటుంది. ఇదైతే అక్కడ చూపిస్తలేదు నాకైతేనే. ఒకవేళ మీకు మెర్జ్ అయిపోయినట్టు గట్రా వస్తే టెక్స్ట్ ఒకసారి ప్రిఫరెన్స్లోకి వెళ్ళి టైప్లోకి వెళ్ళి ఇక్కడ లాటిన్లో ఉండేది సౌత్ ఏషియన్లో ఏషియన్ ఫాంట్స్ అని ఉంటుంది. ఏషియన్ ఉంటుంది. ఆ ఏషియన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, క్లిక్ చేస్తే సరిపోద్ది అన్నమాట. అప్పుడు మనకి నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను టైప్ చేసిన తర్వాత నా దగ్గర అయితే కొన్ని ఫాంట్స్ ఉన్నాయి, తెలుగు ఫాంట్స్. నా దగ్గర ఈ తెలుగు ఫాంట్స్ ఉండాలన్నమాట. ఈ తెలుగు ఫాంట్స్ ఉంటే అలా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ మనకి గురజాడ అని గట్రా ఉంటాయి. ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్లోకి ఇవన్నీ మామూలుగా వచ్చేస్తాయి. ఇవి జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. మన తెలుగు ఫాంట్స్ మనకి నచ్చిన స్టైల్. ఇవైతే మన ఇంగ్లీష్లో ఉన్నాయి వాడితే ఇవి వర్క్ అవ్వవు. మన తెలుగు దానికి ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి వాడితే మనకు వర్క్ అవ్వవు. మనకి ఇష్టమైన ఫాంట్ అలాగా పెట్టుకోవచ్చు. సూరవారం అని ఇంకా నా దగ్గర ఇంకా కొన్ని ఫాంట్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేసి పెట్టాలా, లేకపోతే అవ్వదు. ఓకే, ఇలాగ మనం గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూజ్ చేసి మనకు డైరెక్ట్ డౌన్లోడ్ చేసిన ఇక్కడ చూసారా నాకు ఒక బార్ అయితే వచ్చింది, గూగుల్ ఇన్పుట్ టూల్ బార్ అని. దాన్ని ఏం చేయట్లేదు. మన ఇక్కడ జస్ట్ మన ఇంగ్లీషు ఇవన్నీ ఉంటాయి కదా, అందులో గూగుల్ ఇన్పుట్ టూల్స్ మనం డౌన్లోడ్ చేసి సెలెక్ట్ చేసుకుని టైప్ చేసుకోవడం. మనకి ఇష్టం వచ్చిన వర్డ్ని మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకి సజెషన్ ద్వారా చూస్తాం అన్నమాట. దాకా వచ్చేద్దాం. నెక్స్ట్ ప్రీమియర్ ప్రో చూద్దాం. ఒకసారి ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చూద్దాం. ప్రీమియర్ ప్రోలో అయితే ఒకసారి చూద్దాం తెలుగు. నేనైతే ఇది గూగుల్ తెలుగు ఇన్పుట్ టూల్స్లో పెట్టుకున్నాను. కార్తీక్ టైప్ చేస్తే మనకి ఇక్కడ తెలుగులో వచ్చేసింది. ఓకే, చూసారు కదా, దీన్ని ఇందులో కూడా వర్క్ అవుతుంది. ఇందులో కూడా వర్క్ అవుతుంది. మనం దీన్ని ఫాంట్ బ్లెండర్లో కూడా ట్రై చేసాను కానీ బ్లెండర్లో అవుతలేదు అసలు. ఓకే, మనం ఇందులో అయితే మనం తెలుగు వర్డ్స్ అయితే ఇలాగా వాడుకోవచ్చు. మన ఫోన్స్ ఉంటే ఇంకా బెటర్గా మనకి ఫోన్ స్టైల్ అనేది ఇంకా బెటర్గా చెందుతుంది. మన ఫోన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇది గైస్ వీడియో అయితే. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.